జూన్ 4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి అందరి దృష్టి ఆ నియోజకవర్గంపైనే. అక్కడ టికెట్ ఎవరికిస్తారు, బరిలో ఎవరు నిలుస్తారు, ఇలా చాలా చర్చ జరిగింది. పోలింగ్ ముగిసింది. ఇక ఇప్పుడు ఆ పార్లమెంట్ పై ఏ పార్టీ జెండా ఎగరేస్తుంది, ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది, ఇలా కొత్త చర్చ కొనసాగుతోంది. గులాబీ పార్టీకి కంచుకోటైన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈసారి జెండా ఎగరేసేది ఎవరు? ఎంపీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుండి ఎంతో మందిని ఆకర్షించిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో తాజాగా ఇప్పుడు గెలిచేది ఎవరు అనే దానిపై జోరుగా చర్చ సాగుతోంది. మెదక్ పార్లమెంట్ పై ఏ పార్టీ జెండా ఎగరేస్తుంది, ఏ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంది అనే మాటలు వినిపిస్తున్నాయి. మెదక్ పార్లమెంట్ పై ఇంత చర్చ జరగడానికి కారణం గతంలో నుండి కూడా ఇక్కడ రాజకీయ ఉద్దండులు ఎంపీ బరిలో నిలిచి దేశ రాజకీయాలను మార్చారు. మెదక్ పార్లమెంట్ అంటేనే ఒక మినీ ఇండియా. వివిధ రాష్ట్రాల ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఇక్కడ నుండి ఇందిరాగాంధీ ఎంపీగా పోటీ చేసి దేశ ప్రధాని కూడా అయ్యారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇక్కడ నుండి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అందుకే ఈ స్థానానికి అంతటి క్రేజ్. మొన్న జరిగిన ఎంపీ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ నుండి బీఆర్ఎస్ తరపున వెంకట్రామరెడ్డి, కాంగ్రెస్ నుండి నీలం మధు, బీజేపీ నుండి రఘునందన్ బరిలో నిలిచారు. ఈ ముగ్గురు కూడా ఎన్నికల్లో గెలవడానికి తీవ్రంగా కృషి చేశారు. ఆయా పార్టీల జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలు కూడా వారి అభ్యర్థుల గెలుపు కోసం జోరుగా ప్రచారం నిర్వహించారు. ఎలాగైనా సరే మెదక్ పార్లమెంట్ పై జెండా ఎగరవేయాలనే కసితో పనిచేశాయి మూడు ప్రధాన పార్టీలు. అందుకే చివరి వరకు కూడా ఇక్కడ త్రిముఖ పోరే కొనసాగింది. దీనికి తోడు ఈసారి పోలింగ్ పర్సంటేజ్ కూడా బాగా పెరిగింది. 75.90% పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో జరిగిన పోలింగ్ పర్సంటేజ్ తో చూస్తే ఈసారి 3.38% పెరిగింది. పెరిగిన పోలింగ్ ఎవరికి ప్లస్ అవుతుంది, ఈ త్రిముఖ పోరులో ఎవరు గెలుస్తారు అనే దానిపై బెట్టింగులు కూడా జోరుగా నడుస్తున్నాయి. మెదక్ పార్లమెంటు పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా అందులో 6 స్థానాలను బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఒక మెదక్ అసెంబ్లీ మాత్రం కాంగ్రెస్ దక్కించుకుంది. మొదటి నుండి కూడా బీఆర్ఎస్ పార్టీ గెలుపు ఇక్కడ నల్లేరు మీద నడకే అనే ప్రచారం జరిగింది. కానీ కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా ఈ సీట్ను చాలా సీరియస్ గానే తీసుకున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మెదక్ సీట్ దక్కించుకోవాలని కసిగా పనిచేసింది. దుబ్బాక అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన రఘునందన్ మెదక్ ఎంపీగా గెలవాలని గట్టిగా పనిచేశారు. బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట్లా ఉన్న మెదక్ పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకోవడానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు బాగానే కృషి చేశాయి. అంతే స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కూడా వ్యూహాలు పన్నుతూ ముందుకు వెళ్లింది. బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం మాజీ మంత్రి హరీష్ రావు అన్ని తానే ప్రచారం చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఈ పార్లమెంటు పరిధిలో తన బస్సు యాత్రను 4 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా ప్లాన్ చేసి ప్రచారం నిర్వహించారు. ఇక మెదక్ పార్లమెంటు పరిధిలో కీలకమైన నియోజకవర్గం సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు. ఈ ఎన్నికల్లో వీరు ఏ పార్టీ వైపు నిలిచారు అనే చర్చ జోరుగా సాగుతోంది. తెలంగాణ ఉద్యమం పురుడు పోసుకున్న నాటి నుంచి మెదక్ పార్లమెంట్కు జరిగిన ఎన్నికల ఫలితాలను గమనిస్తే సిద్దిపేట నియోజకవర్గ ప్రజల తీర్పే కీలకంగా ఉంటుంది. సిద్దిపేట ప్రజలు ఏ పార్టీ వైపు నిలిస్తే ఆ పార్టీ గెలుపొందటం విశేషం. ఆ సెంటిమెంట్ దృష్ట్యా తాజాగా జరిగిన పార్లమెంటు ఎన్నికల ప్రచారం, కేసీఆర్ చివరి సభను ఇక్కడే ఏర్పాటు చేశారు. సిద్దిపేట నియోజకవర్గ ప్రజలు ఏ పార్టీ వైపు నిలిచారన్న అంశంపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. మెదక్ పార్లమెంటు పరిధిలోని సిద్దిపేట నియోజకవర్గంలో 2,37,591 మంది ఓటర్లకు గాను 1,74,969 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దుబ్బాక నియోజకవర్గంలో 2,125,000 మంది ఓటర్లకు గాను 1,64,952 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో 2,80,193 మంది ఓటర్లకు గాను 2,25,607 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తంగా సిద్దిపేట జిల్లా మెదక్ పార్లమెంటు పరిధిలోని 7,18,629 ఓటర్లకు గాను 5,65,528 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.